నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే కలియుగ వైకుంఠం తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ తగ్గినట్లు కనిపిస్తోంది. సాధారణంగా వేసవిలో భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం తిరుమలపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో భక్తులు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. వేసవి సెలవులు ఉన్నప్పటికీ క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయంలో ముఖ్యంగా పరీక్షల ఫలితాల అనంతరం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వస్తూ ఉండేవారు. గతేడాది మే 1 నుండి 10 తేదీల మధ్య 7,04,760 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఈ ఏడాది అదే కాలంలో 7,04,689 మంది భక్తులు దర్శించుకున్నారు. సంఖ్యలో తేడా లేకపోయినప్పటికీ క్యూ లైన్లు పెద్దగా కనిపించకపోవడం గమనార్హం. టీటీడీ అధికారులు తెలిపిన ప్రకారం కశ్మీర్లో పెహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి, దేశవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ భయాలు భక్తుల రద్దీపై ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. తిరుమల రద్దీ ప్రాంతం కావడంతో చాలా మంది భక్తులు పరిస్థితి స్థిరపడిన తరువాతే స్వామివారి దర్శనానికి రావాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ నెల 1, 2 తేదీలను తప్పిస్తే మిగతా రోజుల్లో కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండకపోవడం భక్తులు 7 నుంచి 12 గంటల వ్యవధిలోనే దర్శనాన్ని పూర్తి చేసుకుని తిరిగి వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు వస్తున్న నేపథ్యంలో ఈ వారంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే భద్రతా బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. అలాగే తిరుమల భద్రతను దృష్టిలో పెట్టుకుని తిరుపతి పరిధిలో డ్రోన్ల వినియోగంపై పోలీసు శాఖ ఆంక్షలు విధించింది. డ్రోన్లు ఉపయోగించాలంటే ముందుగా అధికారుల అనుమతి తీసుకోవాలని, ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.